నోషనల్ ఇంక్రిమెంట్ సొంత రెవెన్యూ మండలంలో పనిచేయుటకు సొంత రెవెన్యూ మండలంలో పనిచేయుటకు జీవో నంబర్ 5ను సవరించాలి. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. సొంత రెవెన్యూ మండలంలో పనిచేయుటకు నోషనల్ ఇంక్రిమెంట్లు నోషనల్ ఇంక్రిమెంట్లు జాబ్ చార్ట్ అమలు చేయాలి. స్పష్టమైన జాబ్ చార్ట్ అమలు చేయాలి. స్పష్టమైన జాబ్ చార్ట్ అమలు చేయాలి. తర్వాత రేషనలైజేషన్ స్టార్ట్ చేసినారు కదా సార్. కొన్ని పోస్టులు మిగిలిపోతున్నాయి. ఆ మిగిలిపోయిన ఆ పోస్టుల పైన వారి భవిష్యత్తు పైన స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం సార్. అలాగే అంతర్రాష్ట్ర జిల్లాల బదిలీలకు కొంతమందికి వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని, పారదర్శకంగా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఈరోజు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే, జీవో నంబర్ 5లో సవరణలు చేస్తూ సొంత రెవెన్యూ మండలంలో పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలానికి మేము ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా 15,000 జీతానికే పనిచేసినందువల్ల వాటికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, అలాగే 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ కల్పించి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేయాలని, అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు మిగిలిపోనున్నారు. వీరికి ఆందోళన నెలకొన్నది. వీరికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చాలామంది అంతర్ జిల్లాల బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. అలాగే సొంత రెవెన్యూ మండలంలో ట్రాన్స్ఫర్ ద్వారా అవకాశం కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్. వీటితో పాటు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని, ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.